అనారోగ్యంతో 2 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. గుండెల నిండా మోయలేని భారాన్ని మోస్తూ 3 పిల్లలకన్నీ తానే చూసుకుంది తల్లి. ఇటీవల అనారోగ్యానికి గురై తల్లి సైతం ప్రాణాలు కోల్పోయింది. విధి ఆడిన వింత నాటకంలో బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారులు దిక్కులేని అనాథలయ్యారు. తాజాగా జగిత్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరును తెప్పిస్తోంది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం తలమాల గ్రామానికి చెందిన జ్యోతి 15 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్కు చెందిన గోపాల్ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆస్తిపాస్తులేమీ లేని పేద బతుకులు కావడంతో జగిత్యాల జిల్లా కల్లెడలోని ప్రభుత్వ భూమిలో గుడిసె వేసుకుని జీవనం సాగించారు. వీరికి అంజలి, చిన్ని, మురళి అనే 3 పిల్లలున్నారు. గోపాల్ 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి జ్యోతి ఒంటరిగా 3 పిల్లలను పోషిస్తూ జీవనం సాగించింది. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన జ్యోతి కూడా ఇటీవల కన్ను మూసింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు అయిన వారెవరూ లేకపోవడంతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో మృతదేహాన్ని తరలించి పంచాయతీ సిబ్బందే అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకుంటూ 3 చిన్నారులు రోదించిన దృశ్యాలు గ్రామస్తులను కలిచివేసింది. ఇంకా హృదయ విదారకమైన విషయం ఏమిటంటే ఆ 3 చిన్నారులకు కనీసం ఆధార్ కార్డు కూడా లేదు. ఏ ప్రభుత్వ పథకం వర్తించాలన్నా అవసరమైన గుర్తింపు కార్డులు లేకపోవడంతో వారు అధికారికంగా ఉనికే లేని వారిలా మారిపోయారు. తల్లిదండ్రులు లేని పరిస్థితిలో ఆధార్, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ లాంటి మౌలిక హక్కులు కూడా లేకుండా జీవితం అంధకారంగా మారింది. చిన్నారుల బాధ్యత చూసేవారెవరూ లేకపోవడంతో కొందరు స్థానిక పెద్దలు ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి చిన్నారులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరి ఇప్పుడు ఆ తల్లి కూడా అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పుడు దానికి చనిపోయిన వ్యక్తి జ్యోతికి 2 బిడ్డలు, 1 కొడుకున్నారు. మరి వీళ్ళ పరిస్థితులు ఇప్పుడు చాలా బాగా లేవు. వీళ్ళను దగ్గర తీసే వాళ్ళు కూడా నా అనుకునే కుటుంబ సభ్యులు కూడా ఎవరు ముందుకు రావట్లేదు. దాంతో మొన్న చనిపోయిన సందర్భంలో నేను మా గ్రామ పంచాయతీ సిబ్బంది కొంతమంది కలిపి మేమే దహన సంస్కారాలు నిర్వహించి చేసినాం. మరి వారికి ఈ సహృదయంతో ప్రజలు కానీ ఎవరైనా ఉన్నతమైన వ్యక్తులు మనసు చూసుకొని వీరికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం వీళ్ళ పిల్లలకు చేయాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం సార్. విధి వంచితులైన చిన్నారులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని, వారి భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరుతున్నారు స్థానికులు.